హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్ కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, బేతంచెర్ల, నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి అయితే రిలీజ్ అవడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ క్రింద ఇచ్చినటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నేను రిలీజ్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ కి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక పోస్టుల విషయానికి వస్తే ల్యాబ్ అటెండర్ పోస్టులు 5 ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 3 ఉన్నాయి, వాచ్మెన్ పోస్టులు 2 ఉన్నాయి, అటెండర్ పోస్ట్ 1 ఉంది, స్వీపర్ పోస్ట్ అయితే 1 ఉంది, ఎలక్ట్రీషియన్ పోస్ట్ అయితే 1 ఉంది. ఇలా మొత్తం 13 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక ఈ పోస్టులకి విద్యార్హతలు చూసినట్లయితే ల్యాబ్ అటెండర్ పోస్టులకి అయితే 7వ తరగతి పాస్ అయిపోతే సరిపోద్దండి. సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి. అలాగే సబార్డినేట్ పోస్ట్ కి అయితే 7వ తరగతి పాస్ అయ్యి ఉండి మళ్ళీ సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి. వాచ్మెన్ పోస్టులకి అయితే 5వ తరగతి పాస్ అయి ఉండాలి, సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి. అలాగే వాచ్మెన్ అనుభవం కూడా కొంత ఉండాలండి. అటెండర్ పోస్టులకి అయితే తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉంటే సరిపోద్ది. స్వీపర్ పోస్టులకి అయితే తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలండి. ఎలక్ట్రీషియన్ పోస్టులకి అయితే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పాస్ అయ్యి ఉండాలండి. ఏజ్ లిమిట్ వస్తే 1/7/2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల లోపే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ కి అయితే 5 years మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అయితే 10 years రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జెరాక్స్ కాపీలను గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి సొంత చిరునామా గల కవర్లను అప్లికేషన్ కి జత చేసి ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నీట్ శేషారెడ్డి ఉన్నత పాఠశాల బేతంచెర్ల 518599 అనే అడ్రస్ కి 26/12/2023 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ప్లేస్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేకపోయిన పక్షంలో తగిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారండి. 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి దరఖాస్తులు ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందజేయాలండి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.